ఈ పహల్గామ్ దాడి తర్వాత ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఈ ఇరు దేశాలు తీసుకున్న నిర్ణయాల పరంగా ఈ సిమ్లా ఒప్పందం ఒకటి తెర మీదకి రావడం జరిగింది. ఆ సిమ్లా ఒప్పందం అప్పుడు చేసుకున్న ఒప్పందం ఏంది, ఇప్పుడు ఎందుకు రద్దు చేసుకున్నారు అనే అంశం మీద ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఒకసారి చూసుకుందాం. ఏంటి ఈ సిమ్లా ఒప్పందం? చర్చల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని నాడు అగ్రిమెంట్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. పాక్ పౌరులు వీసాలు రద్దు చేయడం, సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ వాఘా సరిహద్దును మూసివేయడం, ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారత చర్యలని కాపీకొట్టింది. భారత్ తీసుకున్న నిర్ణయాలకు స్పందనగా పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. భారత్తో తమకు ఉన్న దౌత్య సంబంధాలను రద్దు చేసుకోవడంతో పాటు సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటామని ప్రకటించింది. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే ఈ దాడి తర్వాత మొన్న ఇరు దేశాలను తీసుకున్న నిర్ణయాల పట్ల ఈ సిమ్లా ఒప్పందం రావడంతో ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చింది అన్నట్టు. అసలు ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఆ ఒప్పందంలో ఏముంది అనేది ఒకసారి చూసుకుందాం. ఈ అంశంలో 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సిమ్లా ఒప్పందానికి దారితీసింది. 14 రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో నాటి తూర్పు పాకిస్తాను, ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ భారత సైన్యం విముక్తి చేసింది. ఆ యుద్ధంలో 90,000 మందికి పైనే పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి లొంగిపోయారు. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన లిబరేషన్ వార్ ఏదైతే ఉన్నదో అప్పుడు 90,000 మంది పాక్ సైన్యం మన భారత సైన్యానికి లొంగిపోవడం జరిగింది అన్నట్టు. అప్పుడు భారతదేశానికి లొంగిపోయారు. అలాగే పశ్చిమ పాకిస్తాన్లోని దాదాపు 5,000 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కూడా భారత్ తన ఆధీనంలోకి తీసుకున్నది. 90,000 మందితో పాటు 5,000 చదరపు కిలోమీటర్ల ఏదైతే స్థలం ఉంటుందో దాన్ని కూడా మన ఆధీనంలోకి తీసుకున్నాం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే 1971 వార్ జరిగిందో అప్పుడు లిబరేషన్ వార్ జరిగింది. బంగ్లాదేశ్ మధ్యలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంట దాన్ని. ఈ యుద్ధం జరిగిన దాదాపు 16 నెలల తర్వాత అంటే 1972 జూలై 2న నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నాటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ ఒప్పందం కుదిరింది. ఎప్పుడైతే 1971 తర్వాత అంటే కరెక్ట్ 1 ఇయర్కి ఈ ఇందిరాగాంధీ మన అప్పటి భారత ప్రధాని జూలై 2న భారత ప్రధాని పాకిస్తాన్ ప్రధాని ఇద్దరు కలిసి ఒక ఒప్పందం కూర్చుకోవడానికి ఏది మన హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయినటువంటి సిమ్లాలో ఈ ఒప్పందం కూర్చుకోవడానికి అప్పుడు సమావేశం అయ్యారన్నమాట. రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం ఏర్పడితే శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవడం సిమ్లా ఒప్పందం ఉద్దేశం. ఈ ఒప్పందం ఏదైతే వాళ్ళు మాట్లాడుకొని చర్చలు పెట్టుకున్నారో మనం అసలు ఈ ఒప్పందం ఎందుకు పెట్టుకున్నామని చెప్పేసి కొన్ని అంశాలు దానిలో చేర్చడం జరిగింది అన్నట్టు. ఆ అంశాలు కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఈ ఒప్పందంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇరు దేశాలు నిర్ణయించాయి. మూడో దేశం లేదా సంస్థ జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదని ఒప్పందంలో పేర్కొన్నారు. ఏదైతే మనం ఒప్పందం చేసుకుంటామో మన మధ్య మూడో దేశం రాకూడదు అని చెప్పేసి ఒక అంశాన్ని చేర్చారనమాట ఆ సిమ్లా ఒప్పందంలో. ఇక నెక్స్ట్, ఇరు దేశాల అంతర్జాతీయ సరిహద్దుల్లోని తమ బలగాలను భారత్ పాక్ ఉపసంహరించుకోవాలి. ఏదైతే అంతర్జాతీయ సరిహద్దులు ఉంటాయో ఆ సరిహద్దులకు సంబంధించి కూడా భారత్ పాక్ వాళ్ళకు సంబంధించి బలగాలను ఏవైతే మన ఆర్మీ బలగాలు ఉంటాయి కదా వాళ్ళని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి అప్పటి అంశంలో చేర్చారన్నమాట. భారత్ పాక్ ఉపసంహరించుకోవాలి. పరస్పర అంగీకారంతో కాశ్మీర్లోని ఎల్ఓసిని రెండు దేశాలు గుర్తించాలి. ఏదైతే కాశ్మీర్ అయితే ఎల్ఓసి ఉంటుందో లైన్ ఆఫ్ ఆర్డర్, ఇట్లా ఒక కంట్రోల్ లాగా ఇట్లా లైన్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది అనమాట. దాన్ని ఒకరికొకరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అన్నట్టు. పరస్పర అంగీకారంతో కాశ్మీర్లోని ఎల్ఓసిని రెండు దేశాలు గుర్తించాలి. అంటే పరస్పర అంగీకారం అంటే నీకు నాకు ఒప్పందం అన్నట్టు. దీన్ని మీరు అంగీకరించాలి, మేము అంగీకరిస్తాం, దాన్ని మీరు పాటించాలి, మేము పాటించాలన్నట్టు. అట్లాంటిది చెప్పేసి ఇది ఒక అంశాన్ని చేర్చారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఓసిని ఎవరు కూడా ఏకపక్షంగా మార్చడానికి వీలేదు. ఏకపక్షంగా అంటే సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలేదన్నమాట. ఏదైతే మనం ఒప్పందం చేసుకున్నాం కదా మీరు పాటించాలి దాన్ని చెప్పేసి మనం ఏదైతే ఒప్పందం చేసుకున్నాం మీరు పాటించాలి మేము పాటించాలి, దాన్ని ఏకపక్షంగా మీరు మార్చడానికి లేదు మేము మార్చడానికి లేదని చెప్పేసి
దానిలో చేర్చారన్నమాట. ఇది ఒక అంశం. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఓసికి సైనికులు ఎంత దూరంలో ఉండాలో కూడా ఈ ఒప్పందం ద్వారా నిర్ణయించారు. ఎల్ఓసికి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, ఇట్లా బార్డర్ లాగా ఉంటుంది అన్నట్టు. దానికి సైనికులు ఎంత దూరంలో ఉండాలో అంటే దానికి కరెక్ట్ ఎంత దూరంలో, ఇప్పుడు అది బార్డర్ అనుకో, సపోజ్ ఈ బార్డర్ అయితే ఇంత దూరం ఉండాలా ఇంత దూరం ఉండాలా అని చెప్పేసి డిసైడ్ చేసిర్రు. దాన్ని కూడా మీరు అది ఏంటి మార్చడానికి వీల్లేదు అసలు, అది కూడా ఒప్పందం అన్నట్టు. ఎల్ఓసికి సైనికులు ఎంత దూరంలో ఉండాలో కూడా ఈ ఒప్పందం ద్వారా నిర్ణయించారు. శాంతిని కాపాడేందుకు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇందిరాగాంధీ, జుల్ఫికార్ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. శాంతి భద్రతలకు సంబంధించి అంటే ఇరు దేశాల మధ్య ఎటువంటి గొడవలు జరగద్దు అని చెప్పేసి వాళ్ళు సిమ్లా ఒప్పందంలో అప్పటి ప్రధాని, మన భారత ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని ఆ ఒప్పందంలో మాట్లాడుకొని సంతకాలు చేసుకున్నారన్నమాట. ఇక ఈ ఒప్పందం 1972 ఆగస్టు 4న అమల్లోకి వచ్చింది. అయితే 1972 జూలైలోనేమో మన చర్చలు జరిగితే ఆగస్ట్ అంటే నెక్స్ట్ మంత్లోనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చారనమాట. ఏదైతే వాళ్ళు సిమ్లా ఒప్పందం కూర్చుకున్నారో, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం ఏదైతే కూర్చుకున్నారో, ఇవి చేయాలి ఇది చేయదని చెప్పేసి మనం ఏవైతే ఆ ఒప్పందం ఏదైతే కూర్చుకున్నారో జస్ట్ 1 మంత్లోనే అది అమల్లోకి వచ్చినాయి అనమాట. ఆ అమల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే వేల మంది పాకిస్తాన్ సైనికులను బేషరతుగా భారత్ విడుదల చేసింది. తాను ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా భారత్ పాక్కు తిరిగి ఇచ్చేసింది. 90 వేల మంది పాకిస్తాన్ సైనికులను కూడా 90,000 దాదాపు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, 90,000 మందికి పైన పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి లొంగిపోయారు. ఇక్కడ అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే 1972 ఆగస్టు 4న అమల్లోకి వచ్చిన తర్వాత ఆ 90,000 సైనికులను కూడా విడిపించారనమాట. అంటే విముక్తి చేశారు వాళ్ళకి, అంటే పంపించేశారనమాట. తాను ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా భారత్ పాక్కు తిరిగి ఇచ్చేసింది. భూభాగం అయితే మనం ఏదైతే ఆక్రమించుకున్నామో పాకిస్తాన్ సంబంధించి ఆ భూభాగాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసినాం అనమాట. అప్పుడు ఏది సైనికులతో పాటు ఈ భూభాగాన్ని ఏదైతే ఆక్రమించుకున్నామో ఆ భూభాగాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసినాం అనమాట. ఇక నెక్స్ట్ పాకిస్తాన్ కూడా కొంతమంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. అదేవిధంగా మనం ఏదైతే 90,000 మంది సైనికుల్ని తిరిగి వాళ్ళకి పంపించాం కదా, వాళ్ళ దేశానికి పంపిస్తే వాళ్ళు మన సైకిల్ని ఎక్కడైతే పాకిస్తాన్లో బంద్ అయ్యారో వాళ్ళని కూడా మనకి తిరిగి పంపించారన్నమాట. భారతీయ ఖైదీలను విడుదల చేసింది. కాగా పహల్గామ్లో టెర్రర్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పాకిస్తాన్ కూడా పలు నిర్ణయాలు తీసుకున్నది. అందులో భాగంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తెలిపింది. ఓవరాల్గా ఏంటంటే సిమ్లా ఒప్పందం ఇప్పుడు ఏదైతే తెర మీదకి అంశం వచ్చింది కదా, ఇప్పుడు ఈ పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్యలో మనం తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం, మనం ఏదైతే అమలు చేయబోతున్నామో అదే మనం ఒకవేళ వాళ్ళు యుద్ధానికి వస్తే మనం కూడా ఏదైతే వ్యూహంతో దాడి చేయాలని చెప్పేసి మనం ఏదైతే నిర్ణయాలు తీసుకొని రెడీ ఉంటామో వాళ్ళు కూడా అదే అమలు చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ సిమ్లా ఒప్పందం మీరు రద్దు చేసుకుంటున్నాం. అప్పుడేది ఇందిరాగాంధీను పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికార్ అంటే ఏదైతే ప్రధాని మంత్రి ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని మేము ఇప్పుడు రద్దు చేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారనమాట. ఇది సిమ్లా ఒప్పందానికి సంబంధించి న్యూస్.